నిమిషాల్లో నా పని అయిపోయింది, నేను వెళ్ళాను. ధన్యవాదాలు సార్. అలాగే ఇందాక కిరణ్ చెప్పినట్లు సత్యనారాయణ మాస్టర్ మనకు చాలా ఇన్స్పిరేషన్. ఇప్పుడు కూడా మనం చూడలేమని చెప్తున్నాడు. ఏది డస్టర్ చాక్పీస్తో వచ్చే మాస్టర్లు ఇప్పటికీ చూడలేము మనం. అది ఎగ్జాక్ట్లీ సార్. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు టీచర్స్ కూడా చాలా మంది ఇన్స్పిరేషన్. ఇవాళ ఇంతమంది మేము కలిసినా కానీ సార్, దీనికి పరిపూర్ణత మాత్రం మీ నలుగురు వల్లే వచ్చింది. మీ నలుగురు లేకపోతే మేము ఎంతమంది వచ్చినా కానీ ఇవాళ అది పరిపూర్ణత వచ్చేది కాదు. మీ అందరికీ నా ధన్యవాదాలు సార్. నా ధన్యవాదాలు సార్. ఇంకా మాట్లాడటానికి చాలా ఉంది కానీ ఇప్పుడు సిడిఏ చెన్నై సార్, చెన్నైలో పనిచేస్తుంది సార్. నాకు ఇద్దరు పిల్లలండి, బాబు పాప. సార్ చూసి బయటకు వచ్చి ఏంటి ఇలా వచ్చావని అడిగారు. ఇది 10 సంవత్సరాల క్రితం. సార్ గుర్తుందో లేదో సార్, ఇలా సెలక్షన్ వచ్చింది, స్టడీ సర్టిఫికేట్ కావాలన్నారు 6th to 10th, దాన్ని తీసుకోవడానికి వచ్చాను ఆయన. అంటే చాలా ఇష్టం. 1 నుంచి 5 తరగతులు గవర్నమెంట్ స్కూల్లో చదివాం, 6 నుంచి 10 తరగతులు గవర్నమెంట్ స్కూల్లో చదివాం, ఇంటర్మీడియట్ డిగ్రీ గవర్నమెంట్ స్కూల్లో చదివాం, బీఈడీ చేసాం, ఎంఎస్సీ అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివాం. మన టీచర్స్ యొక్క ఇన్స్పిరేషన్తో 2008 డిఎస్సిలో మ్యాథ్స్ అసిస్టెంట్ కొట్టాను. ప్రస్తుతం నేను గుళ్ళపల్లి హై స్కూల్లోనే మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. నన్ను నేను పరకాయ ప్రవేశం చేసుకుంటాను ఆంజనేయ మాస్టర్ లాగా. కొన్ని సిచ్యువేషన్లో నన్ను నేను సత్యనారాయణ మాస్టర్ లాగా పరకాయ ప్రవేశం చేసుకుంటాను. ఎందుకంటే వీళ్ళందరి రోలు మనం పిల్లల దగ్గర ప్లే చేయాల్సిందే. ఈ రోజుల్లో పిల్లలు అలా ఉన్నారు. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. మా అమ్మాయి కూడా ఇక్కడే 9వ తరగతి చదువుతుంది. అలాగే ఇంకొక అమ్మాయి 6th క్లాస్ చదువుతుంది. ఇక్కడ చిన్నపిల్లాడు 4వ తరగతి ప్రైమరీ సెక్షన్లో చదువుతూ ఉన్నాడు. ఈ కార్యక్రమానికి వచ్చి నేను ఇలా మాట్లాడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే మనకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువర్యులను కలుసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. మీరు కూడా మీకు తోచిన విధంగా 2 నిమిషాలు మాట్లాడి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఇక్కడితో నేను ముగిస్తున్నాను.